ఓం శ్రీ సాయిరామ్. సాయివందులర ఆత్మస్వరూపులర ప్రేమస్వరూపులర అందరికీ నమస్కారం. మా సాయి టీవీ అనిల్ గారు చాలా రోజులుగా ఒక విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్తూ ఉండడం నేను విన్నాను. అదేమిటంటే హేమాడ్ పంత్ మహాశయుడు అంటే కోట్లాది మంది పారాయణం చేసే శ్రీ సాయి సచ్చరిత్రను రచించినటువంటి మహనీయుడు అన్నాసాహెబ్ దాబోల్కర్ ఆయన యొక్క అసలు పేరు. సద్బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బాబాగారు అతన్ని హేమాడ్ పంతు అని బిరుదుతో సత్కరించారు. వారిని ఒక సందర్భంలో చాలా నికృష్టంగా అనకూడని మాటలతో అవమానించారు అని చెప్పడం 2-3 సార్లు విన్నాను. నేను ఎక్కడ అది వినలేదు. ఆ వీడియో వినలేదు, విన్నట్టుగా జ్ఞాపకం లేదు. ఎక్కడ ఏ సందర్భంలో అన్నాడు ఆ వ్యక్తి అంత దురుసుగా అని మొన్న వేమగిరి వచ్చినప్పుడు అనిల్ గారిని అడగడం జరిగింది. చెప్పారు, ఫలానా సందర్భంలో ఫలానా వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు అన్నాడు సార్, ఆ సందర్భంలో అంత అంత దురుసుగా ఆ మహనీయుని అంటున్నప్పుడు దాన్ని ఎవరు ఖండించలేదు, అది నాకు చాలా బాధాకరం అన్నాడు. సరే, అప్పుడు నేను సార్ ఆ విషయాన్ని ఎక్కడ మళ్ళీ అనవాకండి, ఎందుకంటే అది ఎవరు విన్నారో వినలేదో తెలియదు, కానీ ఆ విషయాన్ని పదే పదే మనము అనడం ద్వారా అది చాలా బాధాకరమైన విషయంగా మనకు అనిపిస్తుంది. కాబట్టి ఇంకెక్కడ అనవాకండి అని చెప్పడం జరిగింది అనిల్ గారికి. ఏమన్నాడు అనేది చెప్పడం కుదరదు. అంటే అనకూడనంత పదాలతో హేమాడ్ పంత్ గారిని విమర్శించాడు ఆ వ్యక్తి. కాబట్టి హేమాడ్ పంత్ గారి జీవిత చరిత్ర తెలుసుకుంటే అలా అనే అవకాశం ఉండదు. బట్ ఆ వ్యక్తి అంటాడు, ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరినైనా అంటాడు. ఎందుకంటే ఆయన యొక్క అహంకారం రావణ బ్రహ్మ కంటే ఎక్కువగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దానికి ఆయన అహంకారం తగ్గించాలని భగవంతుడు సంకల్పించుకున్నప్పుడు ఆయన అహంకారం తగ్గుతుంది. అంతవరకు ఆయన అలాగే మాట్లాడతాడు, ఎవరి విషయంలోనే అలాగే మాట్లాడతాడు. ఆ విధంగా హేమాడ్ పంత్ మహాశయుడు పనిచేసింది బ్రిటిష్ వారి కొలువులో అయినా కానీ చాలా నిజాయితీగా పనిచేస్తూ పేద ప్రజల కోసం నిరంతరం తప్పించేవాడు. పేద ప్రజల కోసం అతను పడుతున్న శ్రమ, తపన, వారిలోని నిజాయితీని చూసి కేవలం 5వ తరగతి మాత్రమే చదువుకొని ఒక స్కూలు ఉపాధ్యాయుడిగా చేరిన ఆయన్ని ఒక మమలతదారు స్థాయికి ప్రమోషన్లు ఇస్తూ బ్రిటిష్ గవర్నమెంట్ గౌరవించింది అతన్ని. ఒక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ స్థాయికి ఆయన్ని తీసుకెళ్ళగలిగింది, గౌరవించింది. కాబట్టి మనం దాన్ని చూడాలి, వారిలో నిజాయితీ చూడాలి, వారు భారతదేశ ప్రజల కోసం వారు చేసిన సేవలు గుర్తించాలి. సర్ ఆర్థర్ కాటన్ గురించి మనం చెప్పుకుంటాం. వారు బ్రిటిషు దొర కావచ్చు, బ్రిటిష్ కలెక్టర్ కావచ్చు, కానీ మన భారతదేశ ప్రజల కోసం వారు ఆ యొక్క ధవళేశ్వరం బ్రిడ్జి కట్టారు. దాన్ని కూడా వక్రీకరించి అనేవాళ్ళు అంటారు, మన దాని ద్వారా పంటలు పండించి అది వాళ్ళ దేశానికి తరలించుకెళ్ళారు అనేవాళ్ళు ఉంటారు. ఓకే, ఆ యాంగిల్ కూడా ఒకటి ఉంటుందేమో. కానీ ఇప్పుడు కొన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 70 సంవత్సరాల నుంచి ఆ యొక్క ప్రాజెక్టు యొక్క ఫలితాలను మనం అనుభవిస్తున్నాం కదా. ఆ మహానుభావుడు కనుక స్వార్థంతో చేసి ఉంటే అతని పేరు మీద ఆ యొక్క బ్రిడ్జి వెలిసేది కాదు, అతని యొక్క విగ్రహాలని మనం ఏర్పాటు చేసుకునేవాళ్ళం కాదు. కాబట్టి అతను నిస్వార్థంగా మన ప్రజల మేలు కోరి చేసిన పనిగా మనం భావించాలి. కాబట్టి బ్రిటిష్ వాళ్ళల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, బ్రిటిష్ వాళ్ళ గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళలో కూడా ఎంతోమంది మహాత్ములు ఉన్నారు అనేది కూడా గుర్తించాలి. కాబట్టి ఎలా పడితే అలా, ఎవరిని పడితే అలా నోటికొచ్చినట్లు మాట్లాడే లక్షణం అనేది అది రాక్షసుల లక్షణం, కానీ మనుషుల లక్షణం కాదు. కనుక ఎవరైనా సరే వారి పూర్వాపరాలు తెలుసుకొని వారి మీద వ్యాఖ్యానం చేయటం మంచిది. నిజంగా రాక్షసుడు దుర్మార్గుడైతే ఆ పదాలు వాడదాం, కానీ పేద ప్రజల కోసం పాటుపడిన వారిని, నిజాయితీగా పనిచేసిన వారిని కూడా మనకేదో ఈ మతోన్మాద పిచ్చి పెట్టి
బాబాగారిని ఒక ముస్లిం అని అనిపించాలని ప్రయత్నం చేస్తూ, ఆ ప్రయత్నంలో బాబాగారిని ఎవరు గొప్ప అంటే, బాబాగారిని ఎవరు పూజిస్తే, బాబాగారిని ఎవరు ఆహ్, గొప్పవాడి అంటే వాళ్ళందరినీ మేము తప్పుపడతాం, నోటికొచ్చినట్టుగా దూషిస్తామంటే, అది ఒక భయంకరమైనటువంటి వ్యక్తిత్వంగా మారిపోతుంది. అది చివరికి రాక్షసత్వానికి దారితీస్తుంది. రాక్షసులకు ఎటువంటి పనిష్మెంట్ ఇచ్చాడో భగవంతుడు అటువంటి పనిష్మెంటే కూడా అటువంటి వారికి ఇస్తాడు కనుక కాస్త మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. మనకేదో 4,00,000, 5,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి మనమే చాలా గొప్ప అనుకుంటే 10,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. 40,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు. తల దన్నేవాడు ఉంటే తాటి దన్నేవాడు ఉంటాడని ఉంది కదా సామెత. కాబట్టి మన ఛానల్ చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని మనం విర్రవీగితే ఎట్లాగా? దేశాన్ని పరిపాలించే రాజులే మేము రాజులమని విర్రవీగితే మృత్యుదేవత ఒక్క క్షణంలో వాడి అహంకారాన్ని హరించి వేస్తుంది. ముల్లోకాల్ని నేను జయించాననుకున్న రావణబ్రహ్మ, హిరణ్యకశిపుడు భయంకరమైన మరణాన్ని పొందారు కదా! కాబట్టి డబ్బులున్నాయనో, పదవి ఉందనో, లేపోతే ఈ రోజుల్లో ఈ సోషల్ మీడియాలో ఎక్కువ మంది చూస్తున్నారనో అహంకరిస్తే అది మనని నలిపేస్తుందనమాట. కాబట్టి అహంకారం ఎప్పుడు పనికిరాదు. ప్రపంచాధినేతలుగా పిలువబడాలని కలలు కన్న వాళ్ళే కర్మదేవత చేతిలో భయంకరంగా శిక్షించబడి అల్పాతి అల్పులుగా మరణాన్ని పొందారు. కాబట్టి అహంకారంతో సాటి మనుషుల్ని, మహాత్ముల్ని, మంచి వాళ్ళని నోటికొచ్చినట్టుగా దూషించే సంప్రదాయం మన సనాతన ధర్మం సంప్రదాయం కాదు. తెలుసుకుంటారని ఆశిస్తాను. ఓం సాయిరాం, జై శ్రీరామ్, జై వీరాంజనేయ.